జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. కరుణ సాగర సంగమమే ప్రాణయ సాగర సంగమమే సాగర సంగమమే ప్రాణయ సాగర సంగమమే కలలే అలలై ఎగసిన కడలికి కలలే అలలై ఎగసిన కడలికి కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కలయిక సాగర సంగమమే ప్రాణయ సాగర సంగమమే కన్యాకుమారి నీ పదములునే కన్యాకుమారి నీ పదములునే కడలి కెరటమై కడిగిన వేళ సుమసుకుమారి నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళ నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాత్రి నవ్విన వేళ సాగర సంగమమే సాగర సంగమమే భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నారతి నీవనే వలపుల హారతి హృదయము ప్రమిదగా వెలిగిన వేళ పరవరి
ఆకుల్లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. తీర్చడానికి తంటాలా
చిలక చిక్కని ప్రేమ మొలక గుడు ఏమందమ్మ ఇడు ఏమందమ్మ ఏరుకున్న గూడు నువ్వే గోరింకా, తోడుకుండిపోవే కంటి నీరింకా. పువ్వు నుంచి నవ్వును తుంచలేరులే ఇంకా నిన్నటి సూర్యుడు లాలాలాల, నిన్నటి సూర్యుడు లాలాలాల, నిన్నటి సూర్యుడు వచ్చెనమ్మ, పల్లె కోనేటి తామరలు విచ్చెనమ్మ. అందమైన రంగవల్లులై, ఎండలన్నీ పూల జల్లులై, ముక్కుకే పొద్దు పొడిచి నిన్నటి సూర్యుడు వచ్చెనమ్మ, పల్లె కోనేటి తామరలు విచ్చెనమ్మ. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఒరే ఆపండ్రా, ప్రేమ గురించి అసలు నీకేం తెలుసురా? ఆ అమ్మాయి నా గురించి అన్నీ వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి కాస్తో కోస్తో ఉన్నది కనుక వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి వదులుకుపోవడానికి నీ దగ్గరే ఉందిరా. నా ప్రాణం రా. అయితే నీ గురి తప్పలేదురా. గువ్వ గుడకే రాజు వెడకే, గువ్వ గుడకే రాజు వెడకే, గువ్వ. హే పిట్టని కొట్ట పొయ్యిలో పెట్ట, పిట్టని కొట్ట. అరే పాపం రా. సారంగా పాపం ఏట్రా పాపం. తింటే తెలుస్తుంది అది మజా. తినాలంటే కాల్చాలి కదా. అవునరా, కాల్చాలంటే పుల్లలు ఉండాలి కదా. అంతే కదా. అదిగో ఆ. పంతులు గారు సెంటర్ కదా, ఇది కూడా మనకే. రే బాబాయ్, నా వాటా ఇదిరా. ఇది మోసమనే పంతులు గారు. తెలిసి అడుగుతున్నా. అంటే తింటావా? తింటానో ఏం చేసుకుంటానో నా ఇష్టం. మర్యాదగా నా వాటా నాకు ఇస్తారా లేదా? రే పాపం ఇచ్చేరా. మొదటిసారిగా పంతులు గారు మాంసం తింటున్నారా? చప్పట్లు కట్టండి.